బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టమాటా సాస్ని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సేమ్ బయట కొన్న టేస్ట్ ఉంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టమాటాలను పెద్ద సైజులో కట్ చేసుకొని ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని మనం ఫస్ట్ ఉడికించుకున్నాం కదా, అదే గిన్నెలకి వడబట్టుకోవాలి. పెద్ద జల్లెడ లేదు కాబట్టి నేను చాయ్ జాలతోని వడబట్టుకుంటున్నా, చూసి నవ్వకండి. వడబట్టుకున్న తర్వాత వచ్చిన టమాటా గింజల్ని పక్కకు తీసేసి ఇప్పుడు అదే గిన్నెలో ఉన్న టమాటా రసంని స్టవ్ మీద పెట్టుకొని బాగా మసల పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా మసులుతున్నప్పుడు చిటికడు ఉప్పు, సగం స్పూన్ కారం, 2 చెంచాల చక్కెరను వేసుకొని కలుపుకోవాలి. మీ కారం వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 1 వీక్ వరకైనా వాడుకోవచ్చు. బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇట్లా ఫ్రెష్ గా హెల్దీగా చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.